మార్గశిర శుక్ల త్రయోదశి నాడు భక్తులు అభయదాయకుడైన హనుమంతుని సేవిస్తారు. ఆ రోజున అతి పవిత్రమైన హనుమద్ వ్రతాన్ని ఆచరిస్తారు. శరణాగత వజప్రంజరుడైన అజనీసుతుని ఆరాధన దుష్టపీడను బంధించి జీవితాన సుఖ సంతోషాలను పంచి రంజకం చేస్తుంది. హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామభక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా అత్యంత భక్తి శ్రద్ధలతో కొలవబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగ బలి, మారుతి, అంజనీసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. దేశ విదేశాల్లో హనుమంతుని గుడి లేని ఊరు అరుదు. హనుమను మానస వాచ కర్మన నమ్మి పూజిస్తే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా నమ్ముతారు. మాసాల్లో మార్గశిర మాసం శ్రేష్టమైనది. ఎందుకంటే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో మాసనాం మార్గశీర్షోహం అని చెప్పాడు. అలాంటి శ్రేష్ఠ మాసంలో వస్తుంది హనుమద్ వ్రతం. హనుమద్ వ్రతం చేయడం ద్వారా సమస్త కోరికలు నెరవేరుతాయి. నీలుడు కథ అందుకు నిదర్శనంగా కనబడుతుంది. నీలుడు విభీషణుడి కుమారుడు. ఒకనాడు అతడు తండ్రితో, ప్రభు, లంకా నగరంలో సకల సంపదలు ఉన్నాయి, కానీ రాజగృహంలో కానీ లంకా రాజ్యంలో కానీ కల్పవృక్షం, కామధేనువు, చింతామణి లేవు. శ్రీరామచంద్రుని సేవలో ధన్యుడమైన నీవు ఆ అమూల్యమైన నిధుల్ని ఎందుకు పొందలేకపోయావు అని ప్రశ్నించాడు. అందుకు విభీషణుడు, కుమార, శ్రీరాముని పాద పద్మాల సేవనే బ్రహ్మానంద సాగరంలో ఉలలాడే నాకు అలాంటి వాటిపై కోరిక కలగలేదు. ఆ శ్రీరాముని దయ వల్ల దేవేంద్ర దీపాలకులు కూడా నాకు వశులై ఉన్నారు. ఇక భూలోక వాసుల గురించి చెప్పనక్కర్లేదు. ఇక అల్ప ప్రయోజనకారులైన చింతామణి లాంటి నాకెందుకు అన్నాడు. పుత్రుడికి కీర్తి రావాలని ఆశించి విభీషణుడు ఇలా అన్నాడు. పుత్ర, నీల, దేవలోకంలో కల్పవృక్షం, కామధేనువు, చింతామణి ఎల్లప్పుడూ దేవతల వద్దే ఉంటాయి. నీకు అవి కావాలనుకుంటే సాధించు. అందుకు గురు శుశ్రూష చేసి దేవతల్ని ఉపాసించాలని చెప్పాడు. నీరుడు తండ్రి మాటను శిరస వహించి తండ్రికి నమస్కరించి గురువు అయిన శుక్రాచార్యుల వరకు చేరి పాదసేవ చేయడం, అవసరమైన ద్రవ్యాలు సమకూర్చడం వంటివి చేస్తూ గురువును సంతృప్తిపరిచాడు. 10-12 సేవించాక శుక్రాచార్యులు సంతోషించి, నాయన, నీ కోరిక ఏమిటి అని అడిగాడు. నీలుడు తన కోరికను తెలియజేశాడు. అంతటా భార్గవుడు, నీల, అన్ని విద్యలకు రాణి అనదగిన మంత్ర విద్యను, కోరికలన్నింటినీ తీర్చగల దానిని ఉపదేశిస్తాను. శ్రేష్టమైన వ్రతాన్ని ఉపదేశిస్తాను. వాటి వల్ల నీకు దివ్యరత్నాలు తప్పక లభిస్తాయన్నాడు. మృగశిర నక్షత్రం అందుకు అనుకూలమైంది. ఆ మర్నాడు మృగశిర కావడంతో శుక్రాచార్యుడు పంచముఖాంజనేయుని మంత్రాన్ని, సమస్త ప్రయోజనాలు నెరవేర్చగల హనుమద్ వ్రతాన్ని ఉపదేశించాడు. గురు ఆజ్ఞ మేరకు నీలుడు హనుమద్ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. అప్పుడు హనుమంతుడు నీలుడికి సాక్షాత్కరించాడు. నీలుడు అనేక స్తోత్రాలతో స్తుతించాడు. నీలకృత స్తోత్రంగా ఆ స్తోత్రాలకు సంతృప్తి చెందిన హనుమంతుడు, ఇలా భక్తి ప్రవృత్తుల వల్ల నా భక్తులలో శ్రేష్ఠుడు పోయినావు. నీవు కోరుకున్న వాటిని తప్పక ఇవ్వగలను. రేపు అమరావతి వెళ్ళి ఇంద్రుని జయించి చింతామణి, కల్పవృక్షం, కామధేనువు పొందగలవు. అంతేకాదు, దేవతాస్త్రాలలో రత్నం లాంటిది, అందం, వైశ్యుల సౌభాగ్యవతి అయిన వనసుందరిని కూడా పొందగలవు. మృగశిర నక్షత్రం నీకు నిలయం అవుతుంది. నీ పేరు మీద ఈ పురుషోత్తమ క్షేత్రం నీలాద్రిగా ఖ్యాతి పొందుతుందని అనేక వరాలిచ్చాడు. వ్రతం నిష్ఠతో ఆచరించిన వారు నీలాగే వెంటనే కోరిన ఫలితం పొందగలరని చెప్పాడు. కాబట్టి హనుమద్ వ్రతం ఆచరించడం వల్ల కోరిన కోరికలు నెరవేరగలవని అర్థమవుతుంది. తర్వాత నీలుడు శత్రువులను భయపెట్టిన పరాక్రమం వ్యర్థమని భావించి ఒక దూతని పిలిచి నీలుడు ఇంద్రుడికి తన కోరిక గురించి కబురు పంపాడు. కల్ప వృక్షాదులను ఇవ్వడానికి ఇంద్రుడు తిరస్కరించి యుద్ధానికి తలపడ్డాడు. యుద్ధం భీకర రూపం దాల్చడం వల్ల బ్రహ్మ సాక్షాత్కరించి నీలునికి ఇంద్రునిచే చింతామణి, కల్పవృక్షం, కామధేనువులు ఇప్పించి వారి మధ్య సయోధ్య కుదిర్చాడు. హనుమద్ వ్రతం వల్ల సోమదత్తుడనే చంద్రవంశ రాజేంద్రుడు పోయిన రాజ్యం సంపాదించుకున్నాడు. మహేష్మతిపురాన్ని సోమదత్తుడు పాలించేవాడు. అతడు పరాక్రమశాలి అయినా శత్రువులందరూ ఒక్కసారిగా వచ్చి అతన్ని ఓడించారు. గత్యంతరం లేక సోమదత్తుడు రాణి దేవికతో కలిసి అరణ్యంలో ప్రవేశించాడు. రాజ్యభ్రష్టత, పుత్ర శోకానికి తోడు అంధత్వం కూడా కలిగింది. దేవకి సోమదత్తుని జాగ్రత్తగా గర్గముని ఆశ్రమానికి చేర్చింది. గర్గమహాముని పరిస్థితి తెలుసుకుని ధైర్యం చెప్పి జయసిద్ధినిచ్చే హనుమద్ వ్రతం ఉపదేశించాడు. గురువు ఆదేశం ప్రకారం సోమదత్తుడు భక్తి శ్రద్ధలతో హనుమద్ వ్రతం నిర్వహించాడు.